హలో ఎవ్రీవన్, ఇవాళ మనం 2 నిల్వ పచ్చళ్ళు చేసుకుందామండి. ఇక్కడ మనం గోంగూర పచ్చడి, అల్లం చట్నీ చేసుకుంటున్నాము. తెల్ల గోంగూరని ఉపయోగించి గోంగూర పచ్చడి ఎలా చేయాలో చాలా ఈజీ అండ్ సింపుల్గా చూపిస్తాము. అండ్ ఏ టిఫిన్స్లోకైనా యూజ్ అయ్యే విధంగా అల్లం చట్నీ ఎలా చేయాలో చూద్దామండి. దీనికోసం బాగా కడిగి తొక్కు మొత్తం తీసేసుకొని కట్ చేసుకొని పెట్టుకున్న అల్లము, పొట్టు తీసుకొని పెట్టుకున్న వెల్లుల్లిపాయ, చింతపండు, కారం, ఆవపిండి, పసుపు, ఇంకా ఉప్పు తీసుకున్నాము. ఇప్పుడు ఒక గ్లాస్ ఆఫ్ అల్లం తీసుకుని ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాము. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఈ అల్లం అందులోకి యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలండి. కొంచెం సేపు అలా వేయించుకున్న తర్వాత మనకు తెలుస్తుంది అల్లం వేగింది, పచ్చివాసన పోయిందని. సో అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దాన్ని చల్లారనివ్వాలి. ఇక్కడ మనం ఒక గిన్నెలో వేడి నీళ్ళు అయితే రెడీగా పెట్టుకున్నాము. అందులోకి ఒక గ్లాస్ ఆఫ్ చింతపండు తీసుకుందాం. మళ్ళీ చింతపండు గ్లాసులు మొత్తం ప్రెస్ చేసేసేయద్దు, పైన పెడితే ఒక 1 గ్లాస్ వరకు తీసుకుందాము. అండ్ ఈ చింతపండులో పీసులు ఏమి ఉండకుండా చూడండి. మళ్ళీ పచ్చడి తిన్నప్పుడు అడ్డు వస్తుంది, టేస్ట్ అసలు బాగా పిల్లలు ఇష్టంగా తినరప్పుడు. ఇది వేడి నీళ్ళలో వేసిన తర్వాత అదే గ్లాస్తో 1/2 గ్లాస్ కారం తీసుకున్నాము. చింతపండు వాటర్లో వేసుకున్న నానిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లో మనం చల్లారి పెట్టుకున్న అల్లం ముక్కల్ని యాడ్ చేసుకుందామండి. సో ఇలా చల్లారిపోయింది. ఇప్పుడైతే దీన్ని యాడ్ చేసుకుంటున్నాం. తర్వాత చింతపండుని కూడా యాడ్ చేసుకుందాము. ఏ గ్లాస్తో అల్లం అండ్ చింతపండు తీసుకున్నామో అదే గ్లాస్తో కారం కూడా తీసుకున్నాము. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ సాల్ట్ అండ్ 2 టీ స్పూన్ మెంతిపిండి యాడ్ చేసుకుంటున్నాము. తర్వాత దీన్ని గ్రైండ్ చేసుకుందాం. అండ్ ఇందాక మనం వేడి నీళ్ళు హీట్ చేసుకున్నాం కదా, సో అది నెమ్మదిగా మధ్యలో యాడ్ చేసుకుంటూ ఇలా గ్రైండ్ చేసుకోవాలి. పేస్ట్లోకి గ్రైండ్ అయిన తర్వాత మనం రెడీగా పెట్టుకున్న కారం యాడ్ చేసుకొని 1/2 గ్లాస్ ఆఫ్ ఉప్పు, ఇంకా 1 గ్లాస్ బెల్లం యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకుందాము. మనం లాస్ట్ వీడియోస్లో పెసరావకాయ పచ్చడి, నిమ్మకాయ పచ్చడి ఎలా చేయాలో కూడా చూపించాము. ఆ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాం, చెక్అవుట్ చేయండి. మధ్యలో మీకు ఎక్కడైనా నలగకుండా ఆగిపోయింది అనిపిస్తే కొంచెం హాట్ వాటర్ హీట్ చేసిందిలోకి యాడ్ చేసుకొని, చల్ల వాటర్ అస్సలు వాడద్దు, పచ్చడి మళ్ళీ ఎక్కువ రోజులు నిలువ ఉండదు. తర్వాత ఇందులోకి మనం 3/4 గ్లాస్ ఆఫ్ వెల్లుల్లి యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాము. తర్వాత ఒక గిన్నెలో ఆయిల్ యాడ్ చేసుకొని వైట్ ఉరద్ దాల్, చనా దాల్, బ్లాక్ ఉరద్ దాల్, ఇంకా కొంచెం ఆవాలు యాడ్ చేసుకొని తాలింపు ప్రిపేర్ చేసుకున్న తర్వాత కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం ఇందులోకి కరివేపాకు తుంచి యాడ్ చేసేసుకొని గ్రైండ్ చేసుకున్న మిశ్రమం యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని గిన్నెలో సర్వ్ చేసుకుంటే అల్లం చట్నీ రెడీ అయిపోయింది. డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. అయితే గోంగూర పచ్చడి ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం ఒక గిన్నెలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని బాగా వాష్ చేసుకొని పెట్టుకున్న తెల్ల గోంగూర అయితే యాడ్ చేసుకుంటున్నాం. ఇది మొత్తం వాష్ చేసుకొని ఏ ఆకాకు మొత్తం విడ తీసుకొని పెట్టుకున్నాము. తర్వాత ఇందులో కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందామండి. ఈ విధంగా ఆకులు అయితే మొత్తం కుక్ అయిపోయాయి. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత ఇది మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి. కొలత చూపించడం కోసం ఇక్కడ గ్లాస్లోకి అయితే తీసుకుంటున్నాము. సో ఇక్కడ 1.5 గ్లాస్ వరకు అయితే వచ్చింది ఈ తెల్ల గోంగూర. సో ఈ మిశ్రమం మొత్తం ఒక మిక్సీ జార్లో యాడ్ చేసుకొని ఇప్పుడు 3/4 గ్లాస్ పండు మిరపకాయ యాడ్ చేసుకొని అంతే గ్లాస్తో చింతపండు, 1 టేబుల్ స్పూన్ మెంతిపిండి యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాము. తర్వాత 1/2 గ్లాస్ ఆఫ్ ఉప్పు అయితే యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకుందాము. చింతపండు ప్రిపేర్ చేసుకుంటాం, ఇక్కడ చూపించలేదు ఎందుకంటే ఓన్లీ అల్లం చట్నీ దగ్గర చూపించాము. సో ఈ లోపల ఇక్కడ తాలింపుని అయితే ప్రిపేర్ చేసుకొని ఇందాకట్లాగే కొంచెం వేడి తగ్గక ముందు కరివేపాకుని మొత్తం తుంచేసుకొని వేసి ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇంగువ యాడ్ చేసుకుందాం. గోంగూరలోకి ఇంగువ టేస్ట్ బాగుంటుంది. దాని తర్వాత మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న మిశ్రమాన్ని మొత్తం యాడ్ చేసేసుకొని మిక్స్ చేసుకుని బౌల్లో తీసుకుంటే యమ్మీ అండ్ టేస్టీ గోంగూర చట్నీ రెడీ అయిపోయింది. ఈ విధంగా నిల్వ ఉంచుకునే 2 పచ్చళ్ళు అయితే చేసేసుకున్నాం. డెఫినెట్గా ట్రై చేయండి. ఇడ్లీ, దోశ, వడ దేనికైనా చాలా బాగుంటుంది. అండ్ గోంగూరలోకి పైన ఆనియన్స్ వేసుకొని అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. ఒకసారి రెసిపీ డెఫినెట్గా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. దీంతో పాటు మేము ఆల్రెడీ యూట్యూబ్లో అప్లోడ్ చేసిన పచ్చళ్ళ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాం. డోంట్ ఫర్గెట్ టు మిస్ దెమ్ అవుట్. అండ్ ఈ రెసిపీస్ ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ అ గ్రేట్ టైమ్. బై. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.